హాయ్ వ్యూవర్స్. సూపర్ స్టార్ వర్సెస్ కింగ్ ఎవరు డామినేట్ చేశారు? తమిళ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తిరుగులేని సూపర్ స్టార్. తెలుగులో నాగార్జున కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ హీరోస్. 90s ఈ ఇద్దరు స్టార్స్ పాన్ ఇండియా హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోవడం కామన్. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ కూలీ. ఇప్పటికే స్టోరీ లీక్ అయింది. ఈ ఇద్దరి పాత్రలు ఏంటో తెలిసిపోయాయి. ఇక ఎవరు ఎవరిని డామినేట్ చేశారనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్. కూలీ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తే నాగార్జున విలన్ పాత్రను పోషిస్తున్నారు. సైమన్ అనే క్యారెక్టర్లో నాగ్ లుక్ సూపర్బ్. అసలు నాగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాకే మన తెలుగులో కూలీ మూవీకి బజ్ వచ్చింది. ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి ఒక నెగటివ్ రోల్ని నాగ్ పోషిస్తున్నారు. అదే ఈ మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అయింది. రజనీకాంత్, లోకేష్ ఇద్దరూ ఈ పాత్ర గురించి తెగ పొగిడేయడం చూస్తుంటే అసలు తెరపై రజనీ వర్సెస్ నాగ్ ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. మామూలుగా అయితే రజనీ సినిమాల్లో పక్కన ఎవరున్నా ఆయన స్టైల్, స్వాగ్ ని మ్యాచ్ చేయలేరు. ఎంత పెద్ద స్టార్ ఉన్నా రజనీకాంత్ని డామినేట్ చేయడం అనే ఆలోచనే ఉండదు, చెయ్యలేరు కూడా. ఫస్ట్ టైం ఆయన్ని డామినేట్ చేస్తున్నారు అనే ఒపీనియన్ ప్రేక్షకుల్లో కలిగించిన స్టార్ నాగార్జున. ఇది మేము చెప్తున్న మాట కాదు, బయట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. దాంతో రజనీ వర్సెస్ నాగ్ అనేది తమిళ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది. కానీ ఒక మూవీలో రజనీకాంత్ని దాటి ఎవరూ పేరు తెచ్చుకోలేరు. ఆయన స్టార్డమ్ అలాంటిది. అయితే చెన్నై మీడియాలో మాత్రం నాగార్జున పాత్ర చాలా పోటాపోటీగా ఉండబోతోందనేది బాగా వైరల్ అవుతోంది. మరి ఎవరు ఎవరిని డామినేట్ చేశారు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు నాగార్జున, రజనీకాంత్ కాంబినేషన్లో సినిమా అయితే రాలేదు. అప్పట్లో శాంతి క్రాంతి అనే మూవీ తమిళ వర్షన్లో రజనీకాంత్ నటిస్తే తెలుగులో నాగ్ యాక్ట్ చేశారు. అప్పట్లో ఒకే సెట్లో వారిద్దరూ కలిసి ఉన్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించారు. ఏదేమైనా ఈ ఇద్దరి అభిమానులకు ఈ సినిమా కన్నుల పండుగలాగా ఉండబోతోంది అనేది మాత్రం నిజం.